ఇక మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే రాహువు షష్ఠంలో, కేతువు ద్వాదశంలో ఉన్నటువంటి కారణంగా నిశ్చింతగా ఉండగలిగినటువంటి వారం ఇది. మృగశిర నక్షత్ర జాతకులు వ్యాపారంలో మంచి లాభాన్ని సాధించగలిగిన అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రోహిణి నక్షత్ర జాతకులకి విదేశానికి వెళ్లేందుకు తగినటువంటి ప్రయత్నాలు చేసుకోగలిగిన అవకాశం ఎంతో బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులకి అనుకోకుండా ధనప్రాప్తి సంతానం వల్ల కానీ, బంధువుల వల్ల కానీ, లేక ఉద్యోగంలో తాము పదవి విశ్రాంతి పొందడానికి ముందు రావలసిన సొమ్ము ప్రాప్తించడం కానీ జరుగుతోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం ధనప్రాప్తితో పాటు మానసికమైన సంతోషం కూడా బాగా కనిపిస్తోంది. దైవపరంగా అయితే శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. దానపరంగా అయితే దైవానికి రోజు ఒక పుష్పమాలని ఈ వారం రోజుల పాటు అర్పించడం ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవ్వరికీ రుణాన్ని ఇయ్యద్దు.